నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 4 మార్చు 2026 బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. నేను ఈరోజు ఉదయం లేవగానే సోషల్ మీడియాలో మా జగిత్యాలకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అయింది. సరే, మనం స్పందించకపోతుంటిమి, కానీ చాలామంది అంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజం అనుకొని అక్కడ ఉన్న కొంతమంది లీడర్లను తప్పుగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒక కూరగాయల మార్కెట్లో జగిత్యాల్లో రీసెంట్గా గెలిచిన ఒక కౌన్సిలర్ గారు రాత్రి సమయంలో పోయి అక్కడున్న ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని, రైతు బజార్ ఏరియాలో అది పోయి, నువ్వు ఆలుగడ్డలు కింద వారేసి నువ్వు నాకు కూర్చొని మాట్లాడుతున్నావు, నేను నిలబడి మాట్లాడుతున్నా, నాకు మర్యాద ఇస్తలేవని తాగి కొద్దిగా న్యూసెన్స్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ 2 పీసీలు వచ్చారు. వాళ్ళు చెప్తే ఆయన వినలేడు. తర్వాత సిఐ గారు వచ్చి అక్కడి నుంచి అతన్ని తీసుకొని వెళ్ళిండు. అది అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే, డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు, ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన చెప్తే నేను వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నా, వీళ్ళని నేను ప్రశ్నించుతున్నా అని అక్కడ ఉన్న వ్యక్తి చెప్పిండని సోషల్ మీడియాలో వస్తుంది. ఆయన నోటి నుంచి కూడా నేను పేరు విన్నా. అంటే ఇప్పుడు దూరం నుంచి ఇప్పుడు జగిత్యాల చుట్టుపక్కల, అంటే జగిత్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా స్టోరీ తెలియదు. ఎవరైతే జగిత్యాల టౌన్ సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకు మ్యాటర్ అర్థమవుతుంది. ఇందులో డాక్టర్ సంజయ్ కుమార్ పాత్ర ఎంత ఉంది, సార్కు ఏమైనా సంబంధం ఉందా, సంబంధం లేదనేది, ఈ వ్యక్తి ఎవరు, ఈయన ఏ పార్టీ నుంచి ఈ కంటెస్టింగ్ టికెట్ ట్రై చేసిండు, ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఈయన గెలిచిండు, ఇప్పుడు కౌన్సిలర్ అయిండు, ప్రజాసేవలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఆ అన్ని సంవత్సరాల నుంచి సంజయ్ కుమార్కి ఈయనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేవా అనే విషయం తెలుస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఎవరైతే తాగి సార్ అక్కడ న్యూసెన్స్ చేసిండో ఆ సారు బాగా జమానా కింద నుంచి బీజేపీ పార్టీ. ఆ సార్కు మొన్న ఈ మధ్యకాలంలో కౌన్సిలర్ టికెట్ రాకపోతే సోషల్ మీడియాలో కూడా వచ్చింది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అబ్బాయో లోకలు మా ఇప్పుడు ప్రెజెంట్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ సార్ను కూడా కొంచెం ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వాళ్ళకి టికెట్ ఇవ్వలే, కానీ వాళ్ళు గెలిచిర్రు. మున్సిపాలిటీలో వాళ్ళకు కౌన్సిలర్గా గెలిచిర్రు, ఉన్నారు ఇప్పుడు కౌన్సిలర్, ప్రెజెంట్ కౌన్సిలర్ రీసెంట్లీ గెలిచి. కానీ దీనికి అక్కడ జరిగిన సంఘటనకు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం లేదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నా ఫాలోవర్స్ చాలామంది నా వీడియోలు చూస్తారు. అరే మీ జగిత్యాల ఇట్లా మీ ఎమ్మెల్యే సాబ్ అరాచకాలు బాగా అదైతే అంటే మనని, అంటే దూరం నుంచి జరిగే ఏ సంఘటన అయినా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని రోజుల క్రితం మా జగిత్యాల జిల్లా రూరల్ పిఎస్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది. మర్డర్ చేసిన వ్యక్తి కార్యకర్త, ఒక పార్టీకి సంబంధించి. ఆ విషయాన్ని కూడా అప్పుడున్న కొంతమంది లీడర్లు సంజయ్ కుమార్ చెప్తే ఇది జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసిర్రు, రోడ్ల మీద ధర్నా చేసిర్రు, ఏమేమో జరిగినాయి. కానీ పొలిటికల్ ఉన్న ఏ లీడర్ కూడా, అంటే మన ఆంధ్రప్రదేశ్ సంగతి చెప్తలేను, తెలంగాణ సంగతి, మా దగ్గర ఒక మనిషిని చంపి ఇంకొక మనిషి నేను లీడర్ అవుతా అనుకున్నాడు మాత్రం ఉండదు. ఒకవేళ అట్లా జరిగితే ఒకరిని మించిన ఒకడు ఉంటాడు, చంపుకుంటూ పోతే మనుషులే ఉండరు. కానీ సోషల్ మీడియాలో వచ్చేటి మాత్రం నమ్మకుర్రి. నిన్న రాత్రి జరిగిన సంఘటనకు అయ్యాలు వచ్చే సోషల్ మీడియా న్యూస్లకు అసలు డాక్టర్ సంజయ్ కుమార్ సార్కి ఏం సంబంధం లేదు. ఎక్కడన్నా ఏదైనా చిన్నగా ఇష్యూ జరగగానే దాన్ని మనం తీసుకొని ఎమ్మెల్యేకి తలగబెడతాం. ఎమ్మెల్యే చెప్తాడా, నువ్వు రాత్రి పూట పోయి కూరగాయల మార్కెట్లోకి పోయి కూరగాయలు అమ్మేటోని ప్రశ్నించు, ఆడిని మాట వినకపోతే ఆలుగడ్డలన్నీ నూక్పారి ఆడ కూర్చొని లొల్లి అయ్యి న్యూసెన్స్ చేయి, 2 పోలీసు వాళ్ళు వస్తారు, ఆయన నువ్వు పోకు, మళ్ళీ సీఐ గారు పనని తీర్చిపెట్టుకొని సీఐ గారు వస్తేనే నువ్వు అప్పటిదాకా కానే ఉండని చెప్తాడు ఎమ్మెల్యే గారు. కసోటి పనులు చేస్తారా? ఆయనకు అంత ఓపుకుంటుందా? కూరగాయల మార్కెట్లో కొంత వందల మంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది డే టైంలో మార్నింగ్ 5కి వచ్చి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి వచ్చి అక్కడ కూరగాయలు పెట్టుకొని అమ్ముకొని వెళ్ళిపోతే, కొంతమంది అక్కడనే షాపులు పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన రైతులు ఏమన్నా కూరగాయలు హోల్సేల్ తీసుకొని ఆడ పెట్టుకొని కూరగాయలు ₹8 లాభం చేసి సంపాదించుకుంటావు. గాళ్ళను పోయి నువ్వు రాత్రిపూట డిస్టర్బ్ చేసిందే కాక మళ్ళీ దీనికి
డాక్టర్ సంజయ్ కుమార్ పేరు తలగబెట్టి ఆయనను బదనం చేయబడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తా అంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తొందరగా వైరల్ అయిపోతాయి. నిజాన్ని అది నాకు సంబంధం లేని విషయం అని ఎవరైతే అక్కడున్న వ్యక్తి ఆ పేరు ఖరాబైన వ్యక్తి బయటకు వచ్చి చెప్పేదాకా దాని మీద ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది చిన్న విషయం జగిత్యాల జరిగింది, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది. దీన్ని ముఖ్యమంత్రికి కూడా అంటగడతారు మనోళ్ళు. నీ అండదండలు ఉన్నాయని చెప్పే సంజయ్ కుమార్ ఆగడాలకు అద్దుపద్దు లేకుండా పోతుంది. గైనకేం సంబంధం కూరగాయల మార్కెట్లో? ఆయనకు అంత ఓపిక ఉంటుంది ఆ సార్కు పాపం. పొద్దుగాలు లేస్తే పొద్దుదాకా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతుండో పోయి ఆ ఊళ్ళే ఈ ఊళ్ళే ఆ సమస్యలు ఈ సమస్యలు అని తిరుగుతాను. మొన్నటిదాకా మున్సిపల్ ఎలక్షన్ అని పర్సన్ ఉండే. ఇప్పుడు అది అయిపోయింది. జగిత్యాల అటు ఇటు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ మేడం చైర్మన్ అయింది. మనల్ని ప్రజలు గెలిచి మనల్ని మున్సిపాలిటీలో కూర్చునబెట్టి మనం ఏం చేయాలి? సమస్యలు ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు నేను ఇక మా వాడకట్టుకు ఈ చెట్లు చేమలు ఉన్నాయి జేసీబీ తోటి సాపు వేపిస్తున్నాను సోషల్ మీడియాలో పెడుతున్నాను. గసంటి పనులు చేయరు. కొంతమంది మాకు మోరు లేదు మోరు వేపిస్తున్నాను పెడుతున్నారు. కొంతమంది సీసీ రోడ్ లేదు సీసీ రోడ్ కోసం మొత్తం నేలంతా చదువుని ఎత్తున్నా అని చెప్పి గసంటి పెట్టుర్రి. దానివల్ల సంజయ్ కుమార్కు మంచి పేరు రాకపోయినా మీకు మంచి పేరు వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? పోయి న్యూస్ ఏం చేసింది మీరు, తాగి గొడవ చేసింది మీరు, బదనమైందేమో సంజయ్ కుమార్ సార్. ప్రతి ఒక్క మీడియా ఛానల్లో అదే వస్తుంది. డాక్టర్ సంజయ్ కుమార్కి సంబంధించిన అనుచరుడి బీభత్సం అరెస్ట్ చేసిన పోలీసు వాళ్ళు. సార్ మీరు గంత సీనియర్ లీడర్ కదా, మీరు ఏ పార్టీ సార్? మీకేమన్నా సార్కు మీకేమన్నా సరే నమస్తే అంటే నమస్తే, మంచి పేరు మీరు తెలుసు, సార్కు మీరు తెలుసు, సార్ మీకు తెలుసు, గంతే తప్ప మిమ్మల్ని సార్ సంజయ్ కుమార్ రాత్రి పోయి కూరగాయల మార్కెట్ వాళ్ళని డిస్టర్బ్ చేయమని చెప్పిండు. ఎందుకు సార్ పాపం సార్ని బదనం చేస్తారు? జగిత్యాల డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా ఆలోచనలు ఉంటే మంచిగా దాని మీద ఫోకస్ పెట్టుర్రి. దానివల్ల మీరు ఏ పార్టీల నుంచి బయటకు వచ్చారో మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని పిలుచుకొని అరే మేము తప్పు చేసినాం నీకు టికెట్ ఇచ్చేది ఉండే అని నిన్ను దగ్గర తీసుకుంటారు. కానీ ఇట్లాంటివి అయితే ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి ఏం చెప్తారు? మేము ఇందుకే ఈయనకి టికెట్ ఇవ్వలేదు అంటారు. మేము ఇట్లా చేస్తాడని మేము టికెట్ ఇవ్వలేదు, లేకపోతే ఈయనకే టికెట్ ఇచ్చేది, ఈయన ప్రవర్తన మాకు నచ్చలేదు, తాగిన తర్వాత ఇట్లా చేస్తాడని మేము టికెట్ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే మీరు. సార్ ఎంతమంది పోటీ చేసి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయారు సార్. మీ అదృష్టం మంచిగా ఉంది, మీరు గెలిచారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి సార్? తాగుడు బుక్కుడు తందనలాడు కాదు కదా, ఎవరికైనా ఉపయోగపడే పని చేయరు. సరే మీరు పర్సనల్గా దాగిరు ఏదో అయిపోయింది, కానీ దీనికి వేరేటోళ్ళని ఎందుకు ఇలా గుంజుతురు? సార్కేం సంబంధం? సోషల్ మీడియాలో వచ్చింది నాకు నచ్చలేదు, అనవసరంగా ఒక వ్యక్తిని బదనం చేస్తారనే ఉద్దేశంలో వీడియో చేసిన. ఏమన్నా తప్పు మాట్లాడితే సార్ నా వీడియోలు చాలా వరకు పోతాయి కాబట్టి, నేను జగిత్యాల వాస్తవ్యం కాబట్టి నేను కూడా చాలామందికి ఓటేసిన, నా బాధ్యత కాబట్టి వీడియో చేసిన. నేను ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.